పివి సునీల్ కుమార్ గారు. పివి సునీల్ కుమార్ గారిని మొన్న కొంచెం గట్టిగా మాట్లాడాను నేను. ఎందుకు మాట్లాడానంటే అతను ఒక అకౌంట్ వాడుతూ ఉంటాడు. ఆ అకౌంట్ నుంచి నన్ను చాలా కించపరుస్తూ కొన్ని పోస్టులు పెట్టాడు. ఇప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చిన సిచ్యువేషన్లో అది ఒకటే అనుకుంటా. అంతకుమించి నాకు కోపం వచ్చిన సంఘటనలు ఏమీ లేవు. కొంచెం గట్టిగా మాట్లాడాను ఆయన మీద. నిన్ను రా అంటే ఎంతసేపు నేను అది ఇదని కొంచెం కోపంలోనే మాట్లాడాను. నాకు చాలామంది ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి రాయేష్ ఎంత కాదన్నా మనందరం కులస్తులం, ఈ కులంలో ఉన్న పెద్దల్ని నువ్వే డైరెక్ట్గా కించపరిస్తే ఇతర సమాజానికి వాళ్ళు మరీ లోపు అయిపోతారు. కాబట్టి ఒకవేళ నీ కోపం వచ్చినా ఫోన్లే అంటే అనుకుని నేను ఎంతోమంది లేని మాటలు అంటూ ఉంటారు, విమర్శంతూ ఉంటారు కదా, నీ ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు అసూయత ఎన్నో అంటారు, నువ్వు చాలామందిని వదిలేస్తావు కదా, ఏళ్ళను కూడా వదిలే ఏమనొద్దు అన్నారు. నేను ఆ రోజు నుంచి పివి సునీల్ కుమార్ మీద కానీ జాడ శ్రావణ్ కుమార్ మీద కానీ విజయ్ కుమార్ గారు కొంచెం జెంటిల్మెన్ హెల్త్ పోల్చుకుంటే, ఎందుకంటే ఆయనకి నాకు పర్సనల్గా ఎప్పుడు జరగలేదు, సర్లే అని వదిలేశాను. కానీ నిజానికి నేను పివి సునీల్ కుమార్ను జాడ శ్రావణ్ కుమార్ నేను మొదలు పెట్టలేదని వాళ్ళే మొదలుపెట్టారు. ఫస్ట్ నా మీద నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా అసూయకు లోనయ్యారు. చాలా ఈర్ష్య ద్వేషం నా మీద చూపించారు. చూపించే క్రమంలో జాడ శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్లో ఆడు రాయేష్ అని పిలిస్తే నా దగ్గర చేతులు కట్టుకుని నిలబడితే 10th క్లాస్ గడాడు చాలా కించపరుస్తూ మాట్లాడాడు. ఆడప్పుడు ఉన్నాడు 10th క్లాస్ చదువుకున్నాడు మహాసేన్ రాజేష్. అసలు మహాసేన్ రాజేష్ కి జడా శ్రావణ్ కుమార్ కి కంపారిజన్ ఉందంట చెప్తారా? హూ ఈజ్ హీ? ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటరు, ఒక 30 కేసులు పెట్టి అమ్మాయిల్ని తాచారని, అమ్మాయిల్ని మోసం చేశాడని, వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు. ఐఎమ్ వెరీ పెట్టి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళ ఊర్లో నేను జడ్జిని లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కొట్టుకొని నుంచునే మహాసేన రాజేష్ ని నువ్వెవడు ఆఫ్టర్ నువ్వు 10వ తరగతి చదివి ఆడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నేను ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నన్ను ఇష్టపడ్డాడు. జగన్ గారు ఇష్టపడ్డారు, ఇంటికి పిలిచారు, ఫండ్ వేశారు, నా పార్టీ కోసం పనిచేయి, నీకు మంచి పదవులు ఇస్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను అన్నాను. ఒకవేళ ఆ పార్టీలో కొనసాగి ఇచ్చి ఉండేవాడు ఆయన. కానీ ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు భరించలేక నేను బయటకు వచ్చాను, ఆయన మీద పోరాడాను. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయనలో ఉన్న క్వాలిటీలు నేను కొత్త కోణం అంటే అసలైన ఒరిజినల్ కోణం బయట తీసుకురావడం మొదలుపెట్టాను. విపరీతంగా కనెక్ట్ అయిపోయాను జన సైనికులకి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద అక్కడ దాడి చేస్తే ఆయన కూడా ఫోన్ చేశాడు. కానీ ఆయన చాలా రెస్పెక్ట్గా మాట్లాడి చాలా గౌరవించాడు ఆయన కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక్కర్లే. ఆయన నన్ను పార్టీలో చేర్చుకోవడానికి సాలకోటలో మీటింగ్ పెట్టాడు ఆయన నా కోసం. నన్ను ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. లోకేష్ గారు ప్రతి పాయింట్కి నన్ను పక్కన కూర్చోబెట్టి వచ్చిన 5-6 సంవత్సరాల్లోనే ఎస్సీల్లో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మాల కమ్యూనిటీలో మేధావులకి ఏం లోట్లేదండి. కానీ రాజకీయం ఇప్పుడున్న ట్రెండ్ అని పట్టుకుని ప్రతి ఒక్కరిని మంచి చేసుకుంటూ ఇతర కులాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్లే వాళ్ళలో అతి కొద్ది మందిలో ఖచ్చితంగా నేను ఉంటాను. నన్ను ఈ రోజున పార్టీలో అప్పుడు జనసేనలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాపులు అలాగే అభిమానించేవారు. టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పెద్ద కమ్మూరు కూడా నన్ను అంతే అభిమానిస్తారు, అంతే ప్రేమిస్తున్నారు. దేశ విదేశాల్లో నన్ను మాట్లాడించడానికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, నాతో మాట్లాడిస్తారు. చాలా చక్కగా మాట్లాడతాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, ఎంత మేధావి అని వాళ్ళు చాలా పొగుడుతారు నన్ను. నేను చాలామంది నన్ను మాటలు కూడా బయట చెప్పను, ఎందుకంటే దానికి కూడా ట్రోలింగ్ చేస్తారు, ఎందుకు వచ్చింది. అయితే అంత పేరు ఈ 6 సంవత్సరాల్లోనే దేవుడి దయ వల్ల ప్రజలందరి అభిమానం వల్ల సంపాదించుకున్నాను. అలాంటి నన్ను అంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది అలాగే పివి సునీల్ కుమార్ గారి దగ్గరికి ఎవరు వచ్చి ఏమంటే మీరు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారంటే అప్పుడే ఎలక్షన్ ముందు పివి సునీల్ గారు అన్నారు, యూట్యూబర్లకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు, మనం ఇంకేమవ్వాలైతే ఈ లెక్కనే అన్నాడు ఆయన. ఏమంటే యూట్యూబర్ అంటే నేను యూట్యూబ్లో ఏమైనా వంట వార్పు కార్యక్రమం చేశానా, లేకపోతే యూట్యూబ్లో నేను ఏమైనా డ్యాన్సులు ఇస్తూ వీడియోలు పెట్టానా? యూట్యూబ్ని బేస్ చేసుకుని జగన్తో ఫైట్ చేశాను, అందుకే 30 కేసులు నా మీద. ఆయన అలా చులకనగా మాట్లాడాడు. అయితే చాలా మాటలకి నాకు బాధ అనిపిస్తుందండి, బాధ అనిపిస్తుంది, అవమానంగా అనిపిస్తుంది, బాధపడతాను నేను. ఇది పెద్దోళ్ళు వాళ్ళని ఎప్పుడు నేను అప్పటికి శత్రువుగా భావించలేదు. వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. అలాంటిది వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళ మీద నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చేసిన తర్వాత నుంచి వాళ్ళకి నాకు ఇంకా జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా రాంగ్ చేసినప్పుడు నేను మాట్లాడతాను. అయితే మొన్న ఇది జరిగాక నేను మాట్లాడడం మానేశాను. నేను వీళ్ళ గురించి వదిలేక లేదా వాళ్ళ ప్రయత్నాలు చేసుకున్నట్టు చేసుకుని లేదు. నిన్న ఒక వీడియో చూశానండి, పివి సునీల్ మాట్లాడింది. ఆయన ఏమంటాడంటే RRR గారి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మొదలెట్టడమే సార్ అయ్యా రాజుగారు అని ఏదో మొత్తానికి రాజుగారు అని మొదలుపెట్టాడు. RRR గారు రాజుగారు అని మొదలుపెట్టాడు. మీరు ఎస్సీ ఓట్లు వద్దన్నారు, కానీ 2 రోజుల్లోనే మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎస్సీ ఓట్లు అంటే మరి అలా ఉంటుంది, మా బలం అలా ఉంటుంది అని చెప్పుకుంటూ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను, ఎస్సీ ఓట్లు మీరు వద్దన్నందుకు. మీరు గారు 2 వదలలేదు ఆయన. కానీ కొన్ని కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలో ఇది జాడ శ్రావణ్ కుమార్కి RRRకి పివి సునీల్కి RRRకి జరిగే గొడవ తప్ప
ఇది మరొకటి కాదు అని కొన్ని కుక్కల పోస్టులు పెట్టాయన్నాడండి. ఈ మధ్యన మన RRR గారు ఒక సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని కామెంట్లు చేశారు. సో ఈ మధ్యన ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రశ్న స్పష్టంగా అడిగాడు, మీకు దళితుల ఓట్లు వద్దా అంటే ఈయన వద్దే అన్నాడు. అట్లానే మీకు దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా అన్నా కూడా వద్దన్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు, ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అభినందిస్తూ ఒక వీడియో చేద్దామని అనుకున్నాం. కొంచెం లేట్ అయింది. ఎందుకనంటే ఈ మధ్య కొంతమంది మీకు శ్రావణ్ గారికి, మీకు సునీల్ గారికి ఏమైనా పర్సనల్గా ఉంటే మీరు చూసుకోండి, మా జోలికి రావద్దు అని కుక్కల్లాగా మీ కాళ్ళు నాకుతూ, మీ బూట్లు నాకుతూ కొంతమంది పోస్టులు పెట్టారు మిమ్మల్ని బతిమలాడుకుంటూ. ఆ పోస్ట్ నేనే పెట్టాను. ఏం పెట్టానంటే, హిందువులు ఎవరు కంగారు పడొద్దండి, అలాగే దళితులు క్రైస్తవులు ఏం కంగారు పడొద్దు, ఇవి 2 వర్గాల మధ్యలో గొడవ ఏం కాదు, ఆకివీడు గొడవ, 2 పెద్ద మనుషుల మధ్యలోనే ఈగో మాత్రమే. ఆయన RRR గారు అంటే ఆయన ఈగో సంగతి మనకు తెలుసు, ఇటువే పివి సునీల్ గారు ఈయన ఈగో గురించి మనకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య జరిగే దాంట్లో మీరు బలైపోవద్దు. హిందువులు మీరు నమ్మకండి, లేకపోతే దళితులు నమ్మకండి. అక్కడ రామాలయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి శిథిలం అయిపోయి ఉంది. హిందువులకి ఏమో నష్టం జరగలే. ఇప్పుడు ఒకవేళ ఆ గుడిని మళ్ళీ తిరిగి నిర్మించిన దళితులకి ఏమో నష్టం చేయదు. జస్ట్ ఒక 4 సెంట్లు మ్యాటర్ అది. కానీ ఇది అందరికీ ఈగో కనెక్ట్ చేసేసి ఇది హిందువుల సమస్య, ఇది దళితుల సమస్య అని మొదలు పెడుతున్నారు వీళ్ళని. సామరస్యంగా పెట్టానండి. నేను చాలా చోట్ల చేశాను అలాగా. అమలాపురం అల్లర్ల సమయంలో కూడా ఏమంటే ఇది కాపులకి, చెట్టుపల్లికి, లేకపోతే దళితులకి గొడవ కాదు, ఇది వైసీపీ క్రియేట్ చేస్తుందని ఆధారాలు బయట పెట్టినప్పుడు కూడా ఇలా చేశానని ఈయన కోపం వచ్చినట్టుందండి. కోపం వచ్చి ఇది సామరస్యంగా మాట్లాడి ఇది చేసిన తర్వాత ఆకివీళ్ళు దళితులు ఎవరు రెచ్చిపోలేదు ఆ రోజు నుంచి. వాళ్ళు ఎవరో కూడా మేము అడ్డుకుంటాం, మాకు ఇక్కడ కట్టడానికి వీల్లేదు, లేకపోతే ఇది కులం గొడవ, మతం గొడవ అని ఎవరు రాలేదండి. మీరు గ్రహించండి. రాయేసినట్టు చెప్పడం వల్ల గొడవ చల్లారిపోయింది అనుకున్నాడు ఏంటో. కొన్ని కుక్కలు, మీ కాళ్ళు నాకే కుక్కలో ఇలాగ అన్నాయి అన్నాడు. ఆ వీడియో నేను చూసి 2 రోజులైంది. బాధ అనిపించినా సర్లే పోన్లే వదిలేశాను. ఈరోజు RRR గారు ఒక వీడియో పెట్టారు, అది కూడా చూశాను. ఆ వీడియోలో ఆయన ఏమంటాడంటే, ఈయన ఎత్తుకోవడమే, నీతో నాకు ఛాలెంజ్ ఏంటే, ఈయన ఏదో ఛాలెంజ్ చేసేటాడు, రా మనందరం పోటీ చేద్దామని. RRR ఏమంటాడు, ఆయన నీతో నాకు ఛాలెంజ్, నువ్వేనా కనీసం వార్డు మెంబర్గానే గెలిచావా, పంచాయతీ ప్రెసిడెంట్వా అని 2-3 మాటలు ఆయన స్టైల్లో అన్న తర్వాత గజరాజు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అన్నాడు ఆయన. పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంట్రా అంటే, ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు. నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు ఆయన, రాజకీయాల్లోంచి తప్పుకుంటాడు ఏంటి, ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. అంటే దాని అర్థం ఇక్కడ గజరాజు ఎవరు, కుక్క ఎవరు? పివి సునీల్ గారు 2 రోజులు అయింది నన్ను కుక్క అని. నేను ఆయన కుక్క అనాలి, నేను తిరిగి ఏమనలేదు. కానీ ఆ మాట RRR గారి ద్వారా ఆయన పడ్డాడు కదండి. గజరాజు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటే గజరాజు ఏమో RRR గారు అన్నట్టు, కుక్క ఏమో ఈయన అన్నట్టే కదా ఆయన అర్థం. రఘురామరాజు గారు ఆయన్ని ఈయన అంటాడు, బతులాడుకుంటున్నాడు రఘురామరాజుని అంటున్నాడు. ఏమంటే ఆయన నన్ను శ్రీకాకుళం జైల్లో పెట్టించలేదు, ఆయన నా కార్లు ఏమో తీసుకోలేదు, నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం చేయలేదు, ఆయనకి నాకు శత్రుత్వం లేదు పర్సనల్గా. ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే RRR గారిని అన్యాయంగా పివి సునీల్ కొట్టాడు కాబట్టి ఆయన కోపం ఈయన మీద నుంచి దళితుల మీదకి, దళిత క్రైస్తవుల మీద అలాగొచ్చేసింది. ఇంకా ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఒకటి చెప్తున్నాను నేను. కానీ నువ్వు ఎందుకు గౌరవిస్తున్నావు, ఎందుకు బతులాడుతున్నావు అన్నాడు అదే పివి సునీల్ కుమార్. మరి పివి సునీల్ కుమార్ గారు ఆయన నన్ను ఏమీ అనకపోయినా నన్ను ఆయన గౌరవించొద్దు అంటున్నారు. ఆయన మిమ్మల్ని కుక్క అన్నాడు. మరి మీరు RRR గారు అని ఎందుకు మాట్లాడుతున్నారు అదే వీడియోలో? ఒకసారి ఆలోచించండి. పివి సునీల్ గారు మీకు ఇంకో మాట కూడా చెప్తా, గుర్తు చేస్తాను. కర్మ రిటర్న్స్ ఎలా ఉంటుందంటే అండి, మీరు ఎలక్షన్కి ముందు నన్ను యూట్యూబర్ అన్నారు, అప్పుడు మీరు డీజీపీ, మీరు పోలీస్ బాస్గా ఉన్నారండి ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తున్నారని చాలా కించపరిచి మాట్లాడారు నన్ను. నేనేం బాధ పెట్టుకోలేదు, ఓకే. ఎందుకంటే మా జీవితాలు చిన్నవి కాబట్టి ఖచ్చితంగా ఈ చులకన మాటలు మాకు ఎదురవుతాయి. ఏదో అగ్రవర్ణాలు వాళ్ళు అనుకునేవారు, మా వాళ్ళు ఇప్పుడు ఇంకా అలాగనుకుంటారు. కానీ సొంత కులంలోనే కొంచెం ఎదగగానే మీలాంటి వాళ్ళే మమ్మల్ని ఎలాగంటారని బాధపడ్డాను ఆ రోజు. ఈరోజు మీ పరిస్థితి ఏంటండి? పివి సునీల్ గారు, మీరు ఈరోజు డీజీపీయా? మీకు ఉద్యోగం ఉందా? మీకు జీతం వస్తుందా? మీరు చెప్తే, మీరు బెల్ కొడితే ఎస్ బాస్ అంటూ వచ్చే పోలీసులు ఉన్నారా? ఎక్కడున్నారు సార్ మీరు ఈరోజు? యూట్యూబ్లో ఉన్నారు. అంటే ఎవడు తీసిన గోతులు వాడే పడిపోతాడండి. నేనేం చేయక్కర్లే. మిమ్మల్ని డీజీపీ స్థాయి నుంచి ఒక యూట్యూబర్ స్థాయికి నేను అనుకుంటే తీసుకురాగలనా? తీసుకురాలేను. కానీ మీరు నన్ను కించపరిచినప్పుడు నేను బాధపడి
సరే దేవుడు ఏంటి దేవ ఇలాంటి పరిస్థితి అని దేవుడికి అప్పచెప్పేస్తాం మాలాంటి వాళ్ళు. ఆయన ఏం చేశాడు చూడండి, మీ ఉన్న ఉద్యోగం పీకేశాడు, మీ మీద కేసులు పెట్టించేశాడు, మీ ఉద్యోగం పోయా, మీ జీతం పోయా, మీకున్న గౌరవం పోయా, మీరు సస్పెండ్ అయిపోయా, మీరు రిటైర్ అయిపోయేదాకా సస్పెన్షన్. అంటే బతుకుండగానే చచ్చిపోయినట్టండి ఇది. రిటైర్ అయ్యేదాకా మీరు సస్పెన్షనే, అంటే మీకు ఈ జీవితంలో మీకు ఇక రాదు ఉద్యోగం. పైగా ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని ఒక ఆందోళన. మీరు ఈరోజు అందుకే కదా మీకు జాతి గుర్తొచ్చింది. నేను నా 37 సంవత్సరాలకు నేను పోరాటానికి వచ్చేసాను. నాకు జరిగిన అన్యాయం, బయట జరుగుతున్న అన్యాయాలు చూసి 37 సంవత్సరాలకు నేను పోరాటానికి వచ్చేస్తే 39 సంవత్సరాలకు నా మీద దాదాపు 30 కేసులు పడిపోయాయి. ఒక దళిత రైతు కోసం పోరాడినందుకు, ఒక డాక్టర్ సుధాకర్ గారి గురించి, ఒక సుబ్రహ్మణ్యం కోసం, అప్పుడు జరిగిన ప్రతి అక్రమం కోసం నేను నిలబడ్డ దాని ప్రకారం 30 కేసులు నాకు ఆ 2-3 సంవత్సరాల్లోనే పడిపోయాయి. జాతి కోసం, లేదా క్రిస్టియన్స్ ఆస్తులు కబ్జా జరుగుతుంది. క్రిస్టియన్స్ ఆస్తులు అంటే పేద పిల్లలు చదువుకోవడానికి ఇచ్చిన స్కూళ్ళు, హాస్పిటల్ అవి లేకపోతే పిల్లలకు చదువు ఉండదు. నిలబడ్డదానికి అన్ని కేసులు భరించాను నేను. అన్ని కేసులు భరించాను. ఒక పక్క నన్ను అవమానాలు జరిగాయి, మరో పక్క సీఎంలతో పాటు కూర్చున్నాను వెళ్ళి. ఇంకో పక్కన గౌరవం దక్కింది నాకు. అంటే తానా అంటే ఎంత పెద్ద సంస్థ అండి అది. అందులో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి ఎమర్జింగ్ యంగ్ లీడర్ ఒక అవార్డు ఇచ్చారండి నాకు, అక్కడ అగ్రరాజ్యంలో. తానా తెలుగు ఫోరం తరపున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ presented to Sri Saripalli Rajesh Mahasena in deep appreciation of his outstanding contributions to the field of politics. అంటే అవమానాలు పడ్డాను, అవమానాలకు మించిన ఆదరణ, గౌరవం కూడా పొందాను. పివి సునీల్ గారు, దిస్ ఈజ్ నాట్ మై ట్రాక్ రికార్డ్ అండి, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇంత తక్కువ సమయంలో ఇంకోటి తెలుసా మీకు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యాను నా అర్హతతోటే. నాకెవరు నియోజకవర్గంలో నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు. రాష్ట్రంలో నా వెనకాతలు ఎవరు పెద్ద నాయకులు ఉండి రాజేష్కి టికెట్ ఇవ్వండి అని పెద్ద ఆయనకి నన్ను రికమెండ్ చేయలేదు. లేదా ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు నేను పార్టీ ఫండ్ ఇచ్చి సంపాదించుకున్నది కాదు అది. లేదా ఇంకా 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 చాలా చాలా ఉంటాయండి, లాబింగ్స్ అవి ఉంటాయి కదా. అవేమీ చేయకుండా ఈ కుర్రోడు ఒక ఎమ్మెల్యేకి సమర్థుడు అని చెప్పి 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు నిర్ణయించాడండి. నన్ను సెలెక్ట్ చేశాడు ఆయన. ఒకవేళ నేను ఆ రోజున ఎమ్మెల్యే అయి ఉండుంటే కనుక ఇప్పుడు దాకా చాలా చోట్ల ఎస్సీ ఎమ్మెల్యేల పరిస్థితి, అక్కడ ఉన్న ఎవరో ఒక నాయకుడు ఉంటాడు, అన్ని పార్టీలో ఉంటుంది అది. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అవుతున్నామో నేను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఒక జనరల్ సీట్లో ఒక ఓసీ సోదరుడు ఎలా అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడో, ఇండిపెండెంట్ అంటే పార్టీ లేకపోవడం కాదు, వేరే వాళ్ళు ఒత్తిడి లేకుండా డైరెక్ట్గా పెద్ద ఆయన చేతి కింద ఉంటూ ఎలా అయితే రన్ చేస్తాడో అలాంటి ఎమ్మెల్యేని అవుతున్నామో నేను. అలాంటి విలువ నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చారండి. అలాంటి నన్ను ఎంతో కించపరిచి మాట్లాడిస్తారు మీరు. చేపలు దొంగతనానికి వెళ్ళాను, చేపల కూర తినేసి పడుకున్నాను అని ఒకసారి. నా భార్య నేను విదేశాలకు 1000 మందిని సప్లై చేస్తారు, ఆడవాళ్ళని అమ్మేశారని చెప్పి మరోసారి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు అని యాక్సిడెంట్ అని చెప్తే ఆయన్ని నేనే చంపేసినట్టు మరో ప్రచారం క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ కోసం ఫైట్ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు నేను. బదనాం చేశారు, చేసుకోండి. ఎంత బదనాం చేసినా నేనేం స్వార్థంతో వచ్చినాడు కాదు. అరే నేను బదనాం అయిపోతున్నాను నేను భయపడ్డానికి. కానీ ఎవరు బదనాం అయ్యారండి? ఇంకొక కర్మ రిటర్న్ సీన్ చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళి అన్ని పరిశీలించాక సాయంత్రం లేదు యాక్సిడెంట్లో కనపడుతుంది, కంగారు పెట్టుకున్నాను. ఆ రోజు ఒక 2-3 పాస్టర్లు రాజేష్ అమ్ముడుపోయేలాగా అన్నాడు, రాజేష్ని క్రిస్టియన్ సమాజం తరిమి కొట్టాలి, వెలివేయాలన్నారు. ఆవేళ చాలా బ్యాడ్ చేశారు నన్ను. అంతా ఇంత కాదు, చాలా బాధపడ్డాను అప్పుడు కూడా. అరే ఏంట్రా వీళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డవాడిని, వీళ్ళకి ఎందుకు అబద్ధం చెప్తాను నేను, ఎందుకు నన్ను ఇలా అర్థం చేసుకోలేదు అనుకున్నాను నేను. కానీ వీళ్ళు చేసిన ప్రచారం అంతా చూశాను, వల్ల దేవుడు చూసుకుంటాడని వదిలేశాను. మొన్న ఒక 10 రోజులు ఎంత అవుద్దేమో, అందులో ఒక పాస్టర్ అతనే ఏదో అటాక్ చేయించుకుని ఒక తప్పులు అడ్డంగా దొరికిపోయాడు. అతనితో పాటు ఇంకొక పాస్టర్, వాళ్ళిద్దరు పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ పాస్టర్లు కాదనుకుంటే, వాళ్ళిద్దరినే ఫేక్ పాస్టర్స్ వీళ్ళని క్రిస్టియానిటీ నుంచి వెలేయాలని చెప్పి పాస్టర్లు వేసి పులువ మంది తిప్పారు క్రిస్టియన్సే. ఎవరైతే రాజేష్ మహాసేన్ని క్రిస్టియన్ సమాజం వెలేయాలి అని ఆ రోజు గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద నోర్లు వేసుకుని అరిచారో వాళ్ళిద్దరిని ఈరోజు క్రిస్టియన్ సమాజం వెలేసింది. రాజేష్ మహాసేన్ బాగానే ఉన్నాడు, మొన్న కోయిట్ వెళ్ళి వచ్చాడు మహానాడికి, మొన్న సౌదీ వెళ్ళి వచ్చాడు మహానాడికి. పార్టీలోనూ పెద్దల్లోనూ అన్ని కులాల్లోనూ అదే అభిమానం, స్టాండర్డ్. నిజాయితీగా ఉన్నవాడు దేవుడు నిలబెడతాడంటానికి ఎంతకన్నా ఏమైనా ఆధారం కావాలండి? ఒకసారి ఆలోచించండి. పివి సునీల్ గారు మీకు అదే చెప్తాను, కర్మ రిటర్న్స్. మీరు 2 రోజులు అయింది నన్ను కుక్క అని, 2 రోజుల తర్వాత రఘురామరాజు గారు మిమ్మల్ని కుక్క అన్నాడు. కాబట్టి ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఇంక మిమ్మల్ని నేనేది అనేది లేదు, చేసేది లేదు. కానీ మీ పాపాన్ని మీరే పోతారు. మీరు మంచి చేస్తే మంచిగా ఉంటారు, మీరు ఏమైనా తప్పుడు పనులు చేస్తే మీరే పోతారు.